క్లైమేట్ అండ్ వ్యూ ఇంత బాగున్నప్పుడు వర్షం వస్తే ఇంకెంత బాగుంటుందో అని జస్ట్ అలా అన్నానో లేదో వెంటనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. పాపం నేనైతే జర్కిన్ తెచ్చుకున్నాను కానీ మా ఆయనకైతే తీసుకుని రావడం మర్చిపోయాను. ఫుల్ తడిచిపోయారు. అయినా వర్షంలోనే రైడ్ కావాలంటూ ఉన్నావు కదా, అలాగే వెళ్దామని చెప్పారు. అసలు రోడ్డు కూడా కనిపించట్లేదు. మాకైతే కొంచెం రిస్క్ అనిపించి ఒక చోట అయితే ఆపేసాము. అలాగే కొంచెం ముందుకు వచ్చాక ఒక హోటల్ అయితే లంచ్ చేసుకుని రిటర్న్ బయలుదేరిపోయాము ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కు. దారిలో చిన్న చిన్న విలేజెస్, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. స్కూటీ మాత్రం టెంపుల్ కు 2 కిలోమీటర్స్ దూరంలోనే పార్కింగ్ చేయాలని చెప్పారు. స్కూటీ పార్క్ చేసి మేమైతే బయలుదేరుతున్నాము. మా ఆయన ఫుల్ వర్షంలో తడుస్తూ ఉన్నారు. నాకే ఎక్కువ టెన్షన్ గా ఉంది. వద్దులే రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పినా ఇంత దూరం వచ్చి ఇక్కడ టెంపుల్ చూడకుండా వెళ్తే బాగోదు, ఖచ్చితంగా వెళ్దామని అయితే తీసుకొచ్చారు. నాకైతే వణుకు వస్తుంది. శివుడు ఎప్పుడు నీళ్ల మధ్యలోనే ఉంటారంట ఇప్పుడు మేము వెళ్ళబోయే టెంపుల్ కు. అసలు టెంపుల్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.